హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తమ్లైన్ చూశారు కదా. సో లేట్ చేయకుండా ఈరోజే మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఎనీ ఎరేజర్ ఏఐ అని సెర్చ్ చేస్తే ఇందులో ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, అఫీషియల్ వెబ్సైటు. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందులో దీని ఫ్యూచర్స్ వచ్చేసి ఇక్కడ వరుసగా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఏదైనా ఒక వీడియోలో కానీ ఇమేజ్లో కానీ ఆబ్జెక్ట్స్ని కానీ పర్సన్స్ని కానీ రిమూవ్ చేయడానికి మనకి ఏఐ టూల్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై ఆన్లైన్ క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ హియర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత అప్లోడ్ హియర్ నుంచి ఏదైనా ర్యాండమ్గా ఒక ఇమేజ్ని మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇలాగ వస్తుంది. సో వీటిల్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ బ్రష్ సైజ్ అనేది మనకు ఉంటుంది. ఏంది మామ ఇన్ని పుస్తకాలు ఉన్నాయా? మనకు పుస్తకాలు అంటే పడదగా, లేపేద్దాం. సో దీన్ని అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ సైడ్లో రిమూవ్ ఆబ్జెక్ట్ నౌ అని ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసామంటే కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. ఇన్ని పుస్తకాలు మనం చదివితే ఎప్పుడో బాగుపడిపోవా? అయ్యా మనకు అన్ని చెడ్డ అలవాట్లు వద్దయ్యా. సో ఇంకొంచెం క్లియర్గా మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిమూవ్ ఆబ్జెక్ట్ కొట్టామంటే అది కంప్లీట్గా అనేది క్లీన్ చేసేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ఎరేజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఈ విధంగానే మనం ఏ ఇమేజ్లో అయినా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ కంప్లీట్ అయిపోయాక కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. చూసుకున్నారు కదా ఎంత నీట్గా క్లియర్ చేసిందో. సో ఇలాంటి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేదే కాకుండా సపోజ్ ఈ ఇమేజ్ని తీసేయాలనుకోండి, ఈ ఆబ్జెక్ట్ని నీట్గా సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిమూవ్ ఆబ్జెక్ట్ కొట్టామంటే వన్స్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది క్లియర్ అయిపోవటం జరుగుతుంది. చూసుకున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ చేసిందంటే. ఏఐ టూల్స్ వచ్చాక బద్ధకానికి కూడా బాగానే ఉంది. సో ఇలాంటి వైట్ బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ ఉండేదే కాకుండా మనం ఏ ఇమేజ్నైనా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఇమేజ్ ఉందనుకోండి, అబ్బో నాకు హీరోయిన్ నచ్చల, బ్రష్ సైజ్ పెద్ద చేసుకొని, అంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది పెద్దది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది చిన్న బ్రష్ తీసుకుంటే. సో మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ని బట్టి మన బ్రష్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ రిమూవ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసామంటే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసుకున్నారు కదా ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యే లోపలే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది క్లియర్ అయిపోవడం జరిగింది. ఇందాక వైట్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ వైటే కాబట్టి అలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా బ్లర్ ఇమేజ్ అనేది. మామ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఈడేంది మామ తొంగి చూస్తున్నాడా? నాకు ఈ నచ్చలా, తీసేద్దాం. అది ఏముందని ఇటు తొంగి చూస్తున్నాడు నాకు అర్థం కావట్లా. మామ నువ్వు ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ వచ్చి చూద్దు. సో ఈ విధంగా అయితే మనం ఏ వీడియోలో అయినా కానీ ఏ ఇమేజ్లో అయినా కానీ సర్టైన్ ఆబ్జెక్ట్స్ని కానీ పర్సన్స్ని కానీ మనం సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్ కొట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుంది. వాటర్ మార్క్స్ అనేది ఉంది కదా, ఇవి జస్ట్ మనకి ఇక్కడ ప్రివ్యూ వరకే వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.